ఇజ్రాయెల్ వరుస దాడులతో గాజా ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ దాడుల కారణంగా గాజాలో వేలాది మంది మరణించారు. అయితే సాధ్యమైనంత త్వరగా గాజా ప్రాంత ప్రజలకు సహాయక చర్యలు అందించాలని యునైటెడ్ నేషన్స్ తెలిపింది. అలా కాకుంటే తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటాయని ఆందోళన వ్యక్తం చేసింది. వారికి సహాయం అందకుంటే మరో 24 గంటల్లో దాదాపు 14,000 మందికి పైగా చిన్నారులు మరణిస్తారని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని యునైటెడ్ నేషన్స్ హ్యూమనిటేరియన్ చీఫ్ టామ్ ఫ్లెచర్ వెల్లడించారు. చిన్నారులకు ఆహారం తీసుకువెళ్తున్న 5 ట్రక్కులు గాజా ప్రాంతంలోకి ఇప్పటికే ప్రవేశించాయని తెలిపారు. ఇవి వారికి చేరకుంటే వారు మరణిస్తారన్నారు. ఇప్పటికే వారంతా పోషకాహార లోపంతో బాధపడుతున్నారని విచారం వ్యక్తం చేశారు. వీరి కోసం మరిన్ని ట్రక్కుల ఆహారం గాజాలోకి తీసుకువెళ్తామని ఆయన తెలిపారు. రానున్న 24 గంటల్లో ఈ 14,000 మంది చిన్నారులను యునైటెడ్ నేషన్స్ రక్షించుకోవాలనుకుంటోందని పేర్కొన్నారు. గాజాలోని తమకు బలమైన బృందాలు పనిచేస్తున్నాయన్నారు. ఈ బృందాలు వైద్య కేంద్రాలు, పాఠశాలలో పనిచేస్తున్నాయని సోదాహరణగా వివరించారు. స్థానిక పరిస్థితులను వారు అంచనా వేయడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. అయితే వీరిలో చాలా మందిని చంపేశారని టామ్ ఫ్లెచర్ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు గాజాపై ఇజ్రాయెల్ అనుసరిస్తున్న వైఖరిపై బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా నేతలు ఇప్పటికే ఖండించారు. గాజాకు మానవతా సహాయంపై విధించిన ఆంక్షలు ఎత్తివేయకుంటే సంయుక్తంగా ఇజ్రాయెల్పై చర్యలు తీసుకుంటామని ఆయా దేశాలు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశాయి. అలాగే ఇజ్రాయెల్లోని నెతన్యాహు ప్రభుత్వంలో మంత్రులు చేసిన వ్యాఖ్యలపై సైతం ఈ 3 దేశాలు మండిపడ్డాయి. ఇటీవల ఖతార్లోని దోహాలో కాల్పుల విరమణ, బందీల అప్పగింతపై చర్చలు జరుగుతున్నాయి. ఇందులో అమెరికా, ఈజిప్ట్, ఖతార్ మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి. హమాస్ 60 రోజుల కాల్పుల విరమణ, రోజుకు 400 ట్రక్కుల సహాయం అందించాలంటూ పలు ప్రతిపాదనలతో ముందుకు వచ్చింది. అయితే గతంలో గాజా నుంచి సైన్యాన్ని ఉపసంహరించడానికి, యుద్ధాన్ని ముగించడానికి నిరాకరించింది. హమాస్ నిరాయుధీకరణ దిశగా అడుగులు వేస్తేనే గాజా యుద్ధం ముగుస్తుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇప్పటికే స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ సైన్యం గాజా స్ట్రిప్లో తాజాగా ఆపరేషన్ గిడియన్స్ చారియట్ పేరుతో కొత్తగా సైనిక దాడికి శ్రీకారం చుట్టింది. గాజాలోని పలు ప్రాంతాలను స్వాధీనం చేసుకునేందుకు ఇజ్రాయెల్ ఈ దాడులకు పాల్పడుతోంది. ఈ దాడుల కారణంగా వందలాది మంది మరణించారు. వీరిలో చిన్నారులు సైతం ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్పై బ్రిటన్, ఫ్రాన్స్, ఈజిప్ట్లు కాస్త ఘాటుగా స్పందించాయి.